ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రామరెడ్డి గారి దంపతులకి చాలా చాలా అభినందనలు తెలుపుతూ సగర్వంగా ఉంది. ఒక మనిషి తలుచుకుంటే ఎక్కడైనా ఏదైనా చేయగలడు అని ఒక సాక్షాత్తు నిలువు రూపం రామరెడ్డి గారు. చెప్పిందే కాదు, చేసి చూపిస్తున్నారు. మరి కృష్ణానది ఒడ్డున ఇంత అద్భుతమైన పిరమిడ్ చాలా బాగుంది. మరి ఇందాక చెప్పారైనా గోదావరి నది తీరాన వశిష్ఠ గౌతమి అని. ఇలా ఒక్కొక్క పిరమిడ్ ఒక్కొక్క అద్భుతం. పిఎస్ఎస్ఎంలో ఒక్కొక్క పిరమిడ్ ఒక్కొక్క అద్భుతాన్ని సృష్టిస్తుంది. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఇంకొకటి కూడా ఉంది, మహిళా ధ్యాన మహాచక్రం 2 విజయోత్సవాలు అనేసి. అది ఎక్కడ జరుపుకున్నామండి? కైలాసపురి. కడతాలు కాదు, కైలాసపురి. మాకు ఏ నది ఒడ్డున లేదు ఆ పిరమిడ్, కానీ కైలాసపురి ఒక కైలాసంలో ఏదైతే ఉంటుందో, కైలాసపురి ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత శక్తివంతంగా ఉంటుందో అవన్నీ కూడా మరి రూపుదిద్దటానికి, రూపుదాల్చడానికి ఒక ట్రస్టీగా ఒక అవకాశాన్ని ఇచ్చారు గురువుగారు. పోయిన నెలలోనే ఒక నూతన కార్యవర్గం మొదలయ్యింది. ఈ నూతన కార్యవర్గంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఒక 2 సంవత్సరాల్లో దాన్ని నిజమైన కైలాసపురిగా తీర్చిదిద్దాలి అని. కైలాసపురి అంటే మనకి ఇప్పుడు మహిళా చక్రం చెప్పుకున్నా కైలాసపురి అయినా అర్ధనారీశ్వర తత్వాన్నే గురువుగారు బోధిస్తూ ఉన్నారు. కైలాసం అంటే మన వాళ్ళందరూ చెప్తారు బొందితో కైలాసము అని. బొంది అంటే ఏంటి? శరీరం. ఎక్కడుందో అదో చెప్తే మనం కూడా వెళ్తాం, అడ్రస్ చెప్తే కదా, వెళ్ళాలని అందరికీ ఉంటుంది. కానీ అంటే నాకు తెలిసిన ఒక చిన్న నేను అర్థం చేసుకున్నది చెప్తాను. బొందితో కైలాసం అని అంటే శరీరంతో ఉన్నప్పుడే భార్యాభర్తలు ఇద్దరూ కూడా అర్ధనారీశ్వర తత్వంతో, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా, ఎవరు ముందు కాదు ఎవరు వెనక కాదు, మన పాదాలు 2 ఒకటి ముందుంటుంది ఒకటి వెనకుంటుంది. అలా అని ఎప్పుడు అలాగే ఉంటామా? లేదు, ఈ కాలు ముందుకు వస్తుంది ఒక కాలు వెనక్కి వెళ్తుంది, ఎప్పుడు సమంగానే వెళ్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఇల్లు భార్యాభర్తలు ఇద్దరూ అర్ధనారీశ్వర తత్వంతో ఉంటే ఆ ఇల్లు కైలాసంతో సమానము. ఆ కైలాసం ఎలా ఉంటుంది? ప్రమద గణాలతోటి, అన్ని జంతువులతోటి, పాము, ఎలుక, నెమలి అన్నీ ఉంటాయి కదా, సమస్త జీవులతోటి, ఏ ప్రాణికి హాని కలిగించకుండా అన్ని సమస్త జీవులతోటి మనం కలిసి ఉండటమే కైలాసం. అదే నిజమైన కైలాసం. ఆ కైలాసాన్ని ఎక్కడో లేదు, మనం అనుకుంటే మన ఇంట్లో మనమే ఆ కైలాసాన్ని సృష్టించుకోవచ్చు. అలా అందరం అనుకుంటే యావత్ ప్రపంచం అంతా కైలాసం అయిపోతుంది. ఇది నాకు తెలిసిన అర్థం. అలా కైలాసపురిలో ఆ మహేశ్వర మహాపిరమిడ్లో ఇప్పటి వరకు ఎన్నో ధ్యాన మహాచక్రాలు జరుపుకున్నాం. అంటే ఆ ప్రదేశం ఎంత శక్తివంతమైందో ఒకసారి ఆలోచించండి. అలాంటి ఒక శక్తి క్షేత్రానికి ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే, గేటు లోపలికి వచ్చిన తర్వాత మరి ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, అనంతమైన జ్ఞానాన్ని నేర్చుకొని తిరిగి వెళ్ళాలి. దానికి కావలసినటువంటి సకల సదుపాయాలు సమకూర్చడానికి ట్రస్టీలుగా మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీ అందరి సహాయ సహకారాలతోటి ఇది నడవబోతుంది. ప్రతి ఒక్కరిది పేరుకి ఒక 10 మంది ముందున్నా యావత్ ప్రపంచం అక్కడికి రావాలి. అందరూ అక్కడికి వచ్చి ధ్యానాన్ని, అంటే మార్చి 10వ తారీఖు పిరమిడ్ ఓపెనింగ్ చేసుకోబోతున్నాము. ఆ రోజు నుంచి ప్రతి నిత్యం ఓంకారం అనే శబ్దంతో నిత్యం అఖండ ధ్యానం. ఏదో 1 రోజో 2 రోజులో, వారం రోజుల్లో, 10 రోజుల్లో కాదండి. ఇక ఆ పిరమిడ్ ఇక నిత్యం ఆ ఓంకార శబ్దంతో అఖండ ధ్యానం జరగటానికి సన్నాహాలు చేయబోతున్నాం. కాబట్టి మరి ఇలాంటి అఖండ ధ్యానానికి మీరందరూ తరలి రావాలని కోరుకుంటూ, మరి అందరము మరి ఆ కైలాసపురిని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతని అందరం తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి రామరెడ్డి గారికి, పత్రి గారికి, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.